ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సాటర్డే సాంగ్, సండే ప్రేయరు మనం ఎప్పుడు చేసుకుంటా అన్న విషయం మనకు తెలిసిందే. అలానే ఈరోజు కూడా మరి దేవుని నామలో ఒక చిన్న పాట పాడి మరలా మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మాత్రం ఒకరికొకరు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులు మార్చుతుందని దేవుడు సెలవిచ్చిన్నాడు కాబట్టి ప్రాణాలతోని ఉన్నవారిని స్వస్థపరచగలడు ఆయన. పోయిన ప్రాణాలు కూడా లేపగలిగిన వాడు ఆయన. కాబట్టి ప్రాణాలు పోయిన మృతులలోంచి అందరినీ కూడా లేపగలిగిన పునరుద్ధానుడు, జీవము కలిగిన వాడు మన యేసయ్య. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. కాబట్టి ప్రాణం తిరిగి రావడానికన్నా ఇక బలమైనది ఏదీ లేదు ఈ భూమండలం మీద. అలాంటి మనకున్న సమస్యలు చాలా బలహీనమని అర్థం. ఆ బలహీనమైన సమస్యలకి భయపడిపోయి మనం కృంగిపోవడం కాదు, కానీ దేవునిలో ఇంకొంచెం బలంగా మనం ఉండగలిగితే ప్రాణాలనే ఇవ్వగలిగిన దేవుడు, సమాధుల్లోంచి లేపగలిగిన దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా? మన యొక్క మెంటాలిటీ వీక్ అవ్వబట్టి, ఫిజికల్గా మెంటల్గా మనం డౌన్ అవ్వబట్టి మన విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. దయచేసి అస్సలు మెంటల్గా డౌన్ అవ్వద్దు. అలా డౌన్ అయ్యామంటే ఫిజికల్గా మనకేమొస్తుంది అంటే బలహీనతలు ఎక్కువ ఏర్పడిపోయి దేవునిలో ఉండలేము. హృదయం అంతా కన్నీరు ఎక్కువైపోయి కన్నీరు కార్చుతూనే ఉంటాం. ఆ కన్నీరు ఏదో దేవుని పాదాల దగ్గర కార్చితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజులు పరిస్థితులు బాగాలేవు కాబట్టి రోజులు మనకు అనుకూలంగా ఉండాలి. పరిస్థితులు మనం నచ్చినట్టుగా తిరగాలని లేదు. ఏదైనా దేవుని చిత్తం ఉంది. తిప్పేవాడు దేవుడు, తిరిగేవాళ్ళం మనము. భూమండలం తిప్పుతున్నాడు ఆయన, అది తిరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా అంతే. కాబట్టి సృష్టి ఆయన చేతిలో ఉన్నట్టుగా, ఆయన చెప్పిన మాట వింటున్నట్టుగా మనం కూడా ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన చెప్పినట్టు వినాలి అని మనం పెట్టుకుంటే చాలా గొప్పగా మనం జీవిస్తాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులు ఎలాంటి అయినా కూడా దేవుడు మార్చుతాడు. ప్రార్థన విశ్వాసత కలిగి ఉందాము. మరి ఇంకోసారి మనం ఒక చిన్న పాట పాడుకొని తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. మరి చివరి క్షణాన నా యొక్క అంశాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇది ఒకసారి పాడేసిన పాట అయినప్పటికీ ఇంకొకసారి నేను దేవుని నామములో నాకు ఇచ్చిన ఏదో చిన్న స్వరంతో పాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే మన ఆధారం, మన సమస్తం ఇంకా ఆయనే. ఆయన తప్ప ఎవరు లేరు మనకి. ఇంకా ఆయనే. ఎంత నీ భర్త, ఎంత నీ భార్య, ఎంత నీ పిల్లలు అయినా సరే దేవుని తర్వాతే దేవుడే ఆధారం మనకి. ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం. ఆధారం, నాకు ఆధారం, తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం, నాకు ఆధారం, నాకు తోడు నీడే ఉన్నాని కృపయే ఆధారం. ఆశ్రయము, నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా,
ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయం, నీ నామమే ఆశ్రయము, దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా, దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయం, నీ నామమే ఆశ్రయము, దిగులు పడిన వేళల్లో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళల్లో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము, తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. స్తోత్రము 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 స్తోత్రమే సురాజా, స్తోత్రమే సురాజా, స్తోత్రమే సురాజా. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికే బాబు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. ఎన్నికలేనటువంటి దాన్ని, ఎందుకు పంచినటువంటి దాన్ని, నేపాటి దానిని ప్రభా, ఈ క్షణమని మరి ఇంకోసారి నాయన నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి బాబు, ఈ గొప్ప తరుణాన్ని బట్టి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. ఇదిగో తండ్రి గారు నాయన సయ, ఈరోజు ఎంతోమంది నాయన తింటాకి తిండి లేక, ఉంటాకి గృహం లేక, నాయన కట్టుకోవడానికి వస్త్రం లేక, అనేక మంది ఎన్నో నాయన శోధనలు పడుచు ఉన్నారని, ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉన్నారన్న విషయం మీకు తెలుసును ప్రభా. దయచేసి నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. దయచేసి ఈ రోజునైనా ఆ యొక్క ప్రభా తండ్రి సదుపాయం లేని ప్రతి ఒక్కరికి కూడా నైనా ఆహారమును దయచేయమని ప్రభా తండ్రి, నివాసమును దయచేయమని, వస్త్రమును దయచేయమని యేసు నామములో వాళ్ళకి ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళ దుఃఖ దినములు సంపూర్తి చేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు ప్రభా. మృతులలో నుంచి నాయన
నీవు లేచి నీ బలమును తెలియజేయగలిగిన గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రభా. నీవు జీవము కలిగిన వాడవని, సజీవుడు అని మరి ఇంకోసారి నాయన నిరూపించగలిగిన తండ్రి మీకు వందనాలు నా ప్రియ పరలోకపు తండ్రి గారు. ఇదిగో నా తండ్రి గారు యేసయ్యా, దిగులు పడకము, నేను నిన్ను బలపడతానని సెలవిచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి. ఈరోజు ప్రభా తండ్రి పరిస్థితులు బట్టి, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి ఎంతమంది ఎలాంటి దిగులు కలిగి ఉన్నారు ప్రభా. అది పిల్లల విషయమో నాయన, భర్తల విషయమో, భార్యల విషయమో, అప్పుల విషయమో, కోర్టుల విషయమో, అసలు ఆ ఇంటికి సంబంధించి ఏ ప్రాబ్లం అయితే ఉందో ప్రభా, దేని పట్ల వాళ్ళు దిగులు చెందుతున్నారో, వాళ్ళ ఒంట్లో అనారోగ్యమో లేకపోతే ఇంట్లో సకల విధమైన పరిస్థితులు ఏది ఉన్నదో నాయన వాళ్ళకి మీకు మాత్రమే తెలుసు కాబట్టి నాయన, వాళ్ళకున్న ఏ బలహీనమైన పరిస్థితి అయినా కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. యేసు నామములో భూలోకములో నేను విడుదల చేస్తున్నానయ్యా. పరలోకములో మీరు కూడా నేను విడుదల చేయమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి నాయన నా ప్రియ పరలోకపు తండ్రి గారి కోర్టు సమస్యలు యేసు నామములో విడుదలవును గాక తండ్రి. అది దేనికి సంబంధించి ఎవరు ఏ సమస్య కలిగి ఉన్నా కూడా అప్పటికీ ఆ సమస్య ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డలకి ప్రభా, స్త్రీ పురుషులకి వివాహాలు చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ ఈ అవకాశం వేళ వాళ్ళకి ఇవ్వట్లేదు ప్రభా. దయచేసి నాయన తెలిసి తెలియని నాయన పిచ్చి ప్రేమలని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రభా. వాళ్ళకి తెలిసి జ్ఞానం వచ్చే టయానికి వాళ్ళ జీవితాలు అంతరించుకుపోయి ప్రభా తన మనోవేదనకి నాయన బలైపోతున్నారు ప్రభా. దయచేసి నాయన ఇది ప్రేమ కాదు, ఒక భయంకరమైన ప్రభా జీవితాలు నాశనం అయిపోయి ఒక ఆకర్షణ అని తెలుసుకునే భాగ్యం దయచేనైనా. ఒకవేళ వాళ్ళు కుదుర్చుకుని అయితే మంచి చిరకాలము బ్రతికే మంచి బ్రతుకులను వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇలా చేతని తల్లిదండ్రులు కూడా భయాలు యేసునామములో తొలగించమని అడుగుచున్నాడు. మగబిడ్డల పట్ల ఎంతోమంది భయపడుతున్నారు తల్లిదండ్రులు, ఆడబిడ్డల పట్ల ఎంతోమంది భయపడుతున్నారు తల్లిదండ్రులు. సమాజంలో ఎలా ప్రభా ఎలా రకాలుగా తిరుగుతుందో మలుపు తెలియట్లేదు ప్రభా. దయచేసి నా తండ్రి తల్లిదండ్రులు కూడా భయాన్ని యేసునామములో తొలగించమని అడుగుచున్నాడు. బిడ్డల జ్ఞానవంతులు ప్రభా, వాళ్ళ జ్ఞానయుక్తంగా ఆలోచించే భాగ్యం దయచేయండి ప్రభా. ఎందుకు వాళ్ళ మూర్ఖత్వం కలిగి, ఎందుకు వాళ్ళ పిచ్చితనం కలిగి, ఎందుకు వాళ్ళ ప్రభా ఒకలాంటి మూర్ఖత్వానికి అలవాటు పడిపోయారు ప్రభా. దయచేసి ఆ మూర్ఖత్వాన్ని తీసివేసి వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పూర్తి చేసి మంచి జాబులు సంపాదించి మంచి భవిష్యత్తులోనైనా వాళ్ళని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వం బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇంకా ప్రభా తండ్రి నైనా చదువుకున్న బిడ్డలు ఎంతోమంది ఉద్యోగాలకి ఎదురు చూస్తున్నారు ప్రభా. దయచేసి నాయన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా రాకపోయినా ఏదో ఒక ఉద్యోగానికి వాళ్ళు త్వరగా వెళ్ళడానికి సహాయం దయచేనైనా. వాళ్ళ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుండగానైనా ఏదో ఒకటి ఆ బిడ్డలకి త్వరగానైనా జీవన ఉపాధి నా తండ్రి వాళ్ళకి దొరకడానికి సహాయం దయచేనైనా. గవర్నమెంట్ కోసం అని ఎదురు చూడకుండా నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయమని సెలవిచ్చిన ప్రభా. వాళ్ళకి తగ్గది ఏది వచ్చినప్పటికీ కూడా నాయన పంతం పట్టి అదే కావాలని కూర్చోకుండా ఏదొచ్చినా కూడా కష్టపడి నాయన దానికి వెళ్ళి కష్టపడి వాళ్ళ యొక్క డబ్బులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించే భాగ్యమైన వాళ్ళకి దాయిచ్చేయమని అడుగుచున్నాను ప్రభా. మూర్ఖత్వమైన స్వభావాన్ని తీసేనైనా అది కావాలని కూర్చోకుండా ప్రభా ఏదైతే డబ్బు వస్తుందో దానికి వెళ్ళి కష్టం ఉంచి నా తండ్రి డబ్బు సంపాదించి సుఖంగా బ్రతకడానికి నాయన మీ కృపా బిడ్డలకు అనుగ్రహించమని, మంచి పనులు బిడ్డకి ప్రభుత్వాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో ప్రభా మూర్ఖత్వంగా వెళ్ళిపోయిన బిడ్డలని ప్రభా త్వరగా తోడుకి తీసుకురామని అడుగుచున్నాను. ఎవరైతే బందీలై బానిసలై ఉన్నారు, ఎవరిని అక్కడ బాధ పెడుతున్నారు, ఎవరిని దుఃఖ పెడుతున్నారు, ఎవరు ప్రాణాలు హరిస్తున్నారు నాయన వాళ్ళ చేతుల్లో బందీలుగాను వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు, వాళ్ళ యొక్క డబ్బులు, వాళ్ళ యొక్క ప్రాణ శరీరంలో యేసునామములో విడుదల కలుగును గాక తండ్రి. ఇప్పుడే వాళ్ళు అనుకున్న ప్రదేశం వాళ్ళ గృహంలో యేసునామములో చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఆ మూర్ఖులకి బుద్ధి చెప్పమని అడుగుచున్నాను ప్రభా. ఇక్కడ నుంచి అక్కడ మా గవర్నమెంట్ మాట్లాడడానికి సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను ప్రభా. మా దేశాన్ని స్టేట్లను ఏలుతున్న నాయకులను కాపాడండి, ప్రధానమంత్రులను కాపాడండి, మినిస్టర్లను కాపాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బృందాన్ని కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ప్రజలకు అనుకూలమైన బోధ ఇవ్వడానికి, పరిపాలన ఇవ్వడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను. స్తోత్రమునైనా అలానే ప్రభా దైవ సేవకులను కాపాడండి, వాళ్ళ సంఘాలను అభివృద్ధిపరచండి. దైవ సేవకులు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆత్మని మీ పాద సన్నిధికి లెక్క చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ప్రభా. అంతేకాదు ప్రభా, మాకు మేము రక్షించుకోవాలి, మాకు మేము దేవుని ఎదుట సరి ఉండాలని ప్రతి విశ్వాసి కూడా ప్రభా గృహ ప్రార్థన చేయడానికి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, మీ భక్తిలో మేమైనా వాళ్ళైన ఎదగడానికి
మీ కృపా కనికరములు అనుగ్రహించి ఎవరి ఇంటి భోజనం వాళ్ళు సిద్ధపరచుకున్నట్టుగా, ఎవరి కడుపు వాళ్ళ చేతిలో ప్రత్యేకంగా నింపుకున్నట్టుగా, ఎవరి రక్షణ వాళ్ళే యేసు నామములో సిద్ధపరచుకొని భాగ్యం దాయిచ్చమని అడుగుచున్నాను. భర్త విశ్వాస అయితే భార్య రాదయ్యా, భార్య విశ్వాస అయితే భర్త రారు, ఇద్దరు విశ్వాసులైతే పిల్లలు రారు ప్రభా. ఎవరి ఆహారం వాళ్ళు తిని కడుపు నింపుకున్నట్టుగా, ఎవరి రక్షణ వాళ్ళే నాయన సంపాదించుకునే భాగ్యం దాయిచ్చమని అడుగుచున్నానయ్యా. నీ రాకడికి మేమంతా సిద్ధపాటి కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రయాణికులు 3 రకాల ప్రయాణికులు కాపాడమని అడుగుచున్నాను ప్రభా. 3 రకాల సెటర్ల ప్రభా తండ్రి నాయన ఉద్యోగం చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడమని అడుగుచున్నాను. మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాయన మీ కృపా కనికరాల నుంచి తండ్రి ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి సహాయం దయచేయమడుచున్నాను. అది డాక్టర్ బృందమైన, లాయర్ బృందమైన, పోలీసు బృందమైన, గవర్నమెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా తండ్రి ప్రజలకి ఇంకొక మంచి సర్వీసులు ఇవ్వడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. మా యొక్క ప్రభా బోర్డర్లోని సైనికులు కాపాడండి, ఏ బోర్డర్ సైనికులైనా కాపాడండి, ఎవరిదైనా ప్రాణ శరీరాలు ప్రభా కాపాడు. వాళ్ళ గృహాలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ యొక్క భార్యలకి తండ్రి ఆ యొక్క పురుషులు మిగలడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఆ యొక్క సెక్షన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడండి. మా యొక్క ప్రభా తండ్రి నాయన మా బార్డర్లో కూడా ఎవరు ఎంటర్ అవ్వకూడనట్లుగా చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎక్కడ కూడా తండ్రి ఎలాంటి దాడులు కూడా జరగకూడనట్లుగా, ఎలాంటి శత్రు భయం లేకుండా, ఎక్కడ ఎవరు దాగి ఉన్నారు, ఎప్పుడు ఏ ప్రమాదం మాకు తెలియకుండా హఠాత్తుగా పొంచి ఉంటుంది ప్రభా. త్వరగా మీరు వాళ్ళ బయట పెట్టిన ఆయన మాకు అప్పజెప్పమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి తల్లిదండ్రులు, సమాజం ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతున్నారు ప్రభా. దయచేసి ఎలాంటి కీడు కూడా నీ బిడ్డలకు వాటిల్లు కూడానట్లుగా చేయండి ప్రభా. మీకు ప్రాణాలతో బ్రతికుండడు చాలా విలువ నా తండ్రి. ఒక్కరు కూడా నశించిపోతే ఇష్టం లేదని సెలవిచ్చాను ప్రభా. వాళ్ళ ప్రాణాలతో రక్షింపుంటే ప్రభా ఎప్పటికన్నా మీలోకి మారుతారు ప్రభా. అయ్యా ప్రభా రక్షింపబడిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు కూడా ఇలా అంతరించిపోతూ ఉంటే అయ్యా ప్రభా తండ్రి భూమి మీద తెగులు చేత వచ్చిన ప్రభా ప్రమాదకరమైన ప్రభా తండ్రి నాయన పరిస్థితులు బట్టి జనాభా ఇలా అంతరించిపోతే ఏ పాటి కూడా హర్షించలేని మీ మనసు ఎంతో కన్నీరు కార్చుతుంది ప్రభా. కాబట్టి ప్రభా తండ్రి కష్టాలైన, నష్టాలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ప్రజలనైనా ప్రాణములతో బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి. వాళ్ళకున్న దాంతోనే తృప్తిపడి బ్రతికేలా చేతండి ప్రభా. లేని వాళ్ళకి ఇంకను సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఉన్నవారు కాస్త ఇంకను దయ కలిగి పేదవారికి నైనా గుప్పెట్లు విప్పటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దైవ సేవకులందరినీ కూడా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలు చేయండి తండ్రి. అందరినీ కూడా దీవించి ప్రతి కుటుంబం కూడా చల్లగానైనా ఉండటానికి సహాయం తెచ్చినైనా. హాస్పిటల్లో ఎంతమంది అనారోగ్యాలతో పడి ఉన్నారు, ఇంట్లో ఎంతమంది అనారోగ్యాలతో పడి ఉన్నారు, ట్రీట్మెంట్ చేయించుకోలేని పొజిషన్లో ఉండి ఎంతమంది దుఃఖాక్రాంతులై ఉన్నారు. ఆ కుటుంబానికి ఆ మనిషి లేకపోతే ఎంత భయంకరమైన శోధన, ఆ రోదన భరించలేనిదయ్యా, ఆ శోకము భరించలేనిది ప్రభా. దయచేసి ఆ కుటుంబం వేదననైనా, ఆ మనిషి యొక్క గుండె రోదన చూడమని యేసు నామములో వాళ్ళ స్వస్థత ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి గారు. వాళ్ళకున్న ప్రభా తండ్రి అనారోగ్యాన్ని స్వస్థపరచండి ప్రభా. ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు ఇవ్వండి ప్రభా. ఆ డాక్టర్లు మీరు ఇంకనైనా వాళ్ళకు మంచి వైద్యం అందించి వాళ్ళు స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. చేయనైనా సహాయం దయచేయమని అందరినీ కూడా డాక్టర్లని, నర్సుల్ని ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య స్తోత్రములు తండ్రి గారు. అనాథ పిల్లల్ని కాపాడండి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం దాకా నెలలు, సంవత్సరాలు ఏ తల్లిదండ్రుల ప్రేమ లేకుండా, ఏ కుటుంబాల ప్రేమ లేకుండా పసిబిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు ప్రభా. ఆ బిడ్డల ప్రభా ఒక్కొక్కరు దత్తత తీసుకొని తండ్రి తల్లిదండ్రి ప్రేమను అందించడానికి మీ కృపను అనుగ్రహించమడుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో మా బిడ్డలే మమ్మల్ని కాపాడుతారు అనుకున్న వాళ్ళే తీసుకెళ్ళినైనా బరువని ప్రభా ఓల్డిజంలో పడేస్తున్నారు ప్రభా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రభా. వాళ్ళ యొక్క మనోదుఖము నా తండ్రి భూమిని నాయన కదిలింపజేస్తుంది ప్రభా. కన్నీరు కార్చుకున్నట్లు చేతండి. ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకి కూడా అది క్షమాకరం కాదని మీరు తెలపండి ప్రభా. నా ప్రియా పరలోక తండ్రి గారు నాయన మనిషి ఆయుష్ తల్లిదండ్రులు చూసుకునే దాంట్లో నీవు గొప్ప మర్మం పెట్టావని తెలియట్లే ప్రభా. నీ తల్లిదండ్రులు సన్మానించమని, నీవు దీర్ఘాయుష్యవంతుడు వగలాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించమని సెలవిచ్చు ప్రభా. పువ్వుల దాంట్లో కప్పి శాల్వాలు కప్పడం కాదు ప్రభా. వాళ్ళ కడుపు నింపి ప్రేమతో 4 మాటలనైనా మాట్లాడితే వాళ్ళ నవ్వు, వాళ్ళ సంతోషము, బిడ్డలకు ఆయుష్యాన్ని అర్థం చేసుకునే భాగ్యమును ఈ ఒక్క మూర్ఖపు ప్రభా తండ్రి బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను. తల్లిదండ్రులు బిడ్డలు చాలా బాధ పెడుతున్నారు ప్రభా. చాలా వేదనకు గురి
చేస్తున్నారు ప్రభా. ఇటు చంపుకోలేక, కొట్టుకోలేక, తిట్టుకోలేక వాళ్ళు ఎంతో దుఃఖాక్రాంతులై ఉంటున్నారు. దయచేసి ఓల్డేజంలో ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు బిడ్డలు ఇంటికి తీసుకెళ్ళిపోయి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అలానే ప్రభా చిల్డ్రన్ ఉన్న వాళ్ళు కూడా నాయన ప్రతి ఒక్కరు బిడ్డలు ఉన్నా కూడా ఒక్కొక్క బిడ్డని నాయన తీసుకొని మనసును దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా కన్న తల్లిదండ్రులే వదిలేసిన వార్డులనైనా చేరదీసి ఈ వృద్ధులు కానీ ప్రభానైనా ఆ యొక్క చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళని కూడా చేరదీసి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళని ఆ వార్డెన్స్ని దీవించండి, ఆశీర్వదించండి. చేతనైతే ఆ వార్డెన్స్కి మేము కూడా సహాయపడేట్టుకు సహాయం చేయమని ద్వారాలు తెరమని అడుగుచున్నాను బాబు. స్తోత్రమునైనా వాళ్ళ పెంచడానికైనా కుటుంబాన్ని పెంచడానికి నా తండ్రి తెచ్చిన డబ్బు సరిపోవట్లేదు ప్రభా. అలాంటిదినైనా ఏ ఆధారం లేకుండా వాళ్ళు ఎంతగానో చూస్తున్నారు. సంస్థల ప్రభా వాళ్ళకి సహాయం చేసేలాగా, ప్రజలు కూడా వాళ్ళకి సహాయం చేసేలా చేతని మీరు మీ తల్లిదండ్రులు వదిలేసిన మేము కొద్దిగా సహాయపడి ఆ వార్డులకి ఇచ్చి మేము మీ తల్లిదండ్రులు మేము పోషిస్తున్నామని వాళ్ళకి సిగ్గుపడేలాగా మేము కొద్దిగా సహాయం చేయడానికి మా యొక్క హృదయాలను, మా గుప్పెట్లను యేసు నామములో తెరవమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకి కనీసం ఒక 500 మేము సహాయపడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను బాబు. స్తోత్రాలు తండ్రి గారు నాయన. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి గారు దయ కలిగిన నా తండ్రి గారు నాయన, ఈ యొక్క విపరీతమైన అకాల వర్షాలను తగ్గించమని అడుగుచున్నాను. కాలాలకి సంబంధాలు లేకూడనట్లుగా నా తండ్రి గారు నాయన కురుస్తూనే ప్రభా తండ్రి పంటలు సమృద్ధిగా పండించండి. ఏ పంటలో నాశనం అయిపోకూడనట్లుగా చేయండి బాబు. సమృద్ధికరమైన పంటలు పండించండి ప్రభా తండ్రి. నాశనకరంగా ప్రభా వర్షాలు కురిపించద్దు ప్రభా. నా అయ్యా పంటలు పాడైపోయేలాగా వర్షాలు వద్దు ప్రభా. పంటల మీద మాత్రమే వర్షాలు పడి ఎక్కడ కూడా వర్షాలు పడకూడనట్లుగా చేయండి ప్రభా. నదులు ప్రభా విస్తారంగా తండ్రి ఇప్పుడు కురిసిన వర్షాలకి నిండి ఉన్నాయి. ఏది కూడా నశించిపోకుండా కాపాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా మానవ జాతి యావత్తు కూడా ప్రాణములతోటి, ఆరోగ్యములతోటి, ఆయుష్తోటి యేసు నామములో దీవింపబడను గాక తండ్రి. చిన్ని పిల్లలు నాయన తల్లిదండ్రులు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోకుండా ప్రమాదకరమైన ఇది లేకున్నట్లు చేతని చదువుకుంటున్న బిడ్డలు నాయన మానసిక ఒత్తిడికి పసిపిల్లలు నా తండ్రి నాయన ఒత్తిడికి గురి కాకూడనట్లుగా చేయండి ప్రభా. వాళ్ళ యొక్క ప్రభా తండ్రి నాయన ఆ పసిపిల్లలకి ఎలాంటి టెన్షన్ కూడా లేకూడనట్లుగా తల్లిదండ్రుల విషయంలో నా తండ్రి నాయన వాళ్ళకి బెంగ బాధానికి గురవ్వకూడనట్లుగా చక్కగా తండ్రి చిన్ని నర్సరీలో ఉన్న బిడ్డలు కాపాడి ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అలానే ప్రభా తండ్రి నాకు ఇచ్చిన చిన్న పరిచర్యని, చిన్న మందిరమని, చిన్న సేవను దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంకను కూడా నాకును కూడా మంచి ఆరోగ్య బలశక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రజల యావతిని కూడా కాపాడండి ప్రభా. మీ యొక్క వాక్యములు ఇంకను నాయన బైబిల్లోనే తర్పేదవడానికి కానీ నా కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ దీవించండి నాయన. మీ యొక్క వాక్య జ్ఞానానితో నన్ను ఇంకను నింపమని అడుగుచున్నాను ప్రభా. మీ ప్రార్థన శక్తితో ఇంకను నింపండి. ఎవరైతే ప్రభా బలహీనులుగా ఈ దిగులు పడుతున్నారు, దిగులు, బెంగ, వేదన, శోధన పూర్తిగా తీసివేసి వాళ్ళ దుఃఖ దినములు యేసు నామములో సంపూర్తి చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇక ప్రభా వాళ్ళ నోటి నిండా నవ్వుని, చేతి నిండా ధనాన్ని, ఒంటి నిండా ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్క భూమండలం మీద ఉన్న జనములు యేసు నామములో ఆశీర్వదింపబడునుగాక తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందులో నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.